మాటలతోటి ఏది కాదు, చర్యలు ఖచ్చితంగా ఉండి తీరాలి. మేడం ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఈ అక్రమ సంబంధాలు అనేవి సెక్స్ కోసం జరుగుతున్నాయా, డబ్బు కోసం జరుగుతున్నాయా, లేకపోతే అందరూ ఈ విధంగా ఉన్నారు కాబట్టి నేను కూడా ఉంటాను అనే విధంగా జరుగుతున్నాయి మూడు అంటారా? మూడు ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఫ్యాషన్ అయిపోయిందని చెప్పచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. ఇప్పుడు మన కోర్టు తీర్పులే ఇచ్చినాయి కదమ్మా, ఎవడెవడితోనైనా సరే పడి పొరలండి అని. అందుకని ఏమవుతుంది అనంటే విలువలకి తిలోదకాలు ఇచ్చేసి ఒక మాడు ముందుకొచ్చాడు నిన్ను ఉద్ధరిస్తా దా 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 అని అనగానే ఆడది ఎత్తుక్కుంటుంది, ఆహా హైకోర్టు బార్ల తరపులు తెలిసింది నా కోసం ఇంకేంటి? ఎవడున్నాడో దా 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 అని చెప్పేసి అని. సో ఈ విధమైనటువంటి భ్రష్టు పట్టినటువంటి ఈ స్థితిలో ఈ దరిద్రమైనటువంటి తీర్పులు వింటూ సమాజము దీని చుట్టూ ఎందుకుంది అని అనే బదులు, ఈ మీడియాలో చర్చలు జరిగే బదులు ఈ తీర్పుల్ని పునఃసమీక్షించుకోమని చెప్పి ఈ మీడియాల్లో కూడా చర్చలు జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ ఎందుకమ్మా ఇంతకు ముందు లేదు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతే కదా తల్లి ఒక మొగుడు ఇంట్లో ఉంటే ఇంకొక మొగుడుతోటి కాపురం చేసి పిల్లల్ని కంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయే కదా, పెళ్ళాలని మొగుడు వదిలేసిపోయి చూస్తున్నాం కదా ఒక దరిద్రం టీవీలో 60 ఏళ్ళాడు 32 ఏళ్ళదే. ఈ దరిద్రాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చట్టం ఇచ్చినటువంటి ఊతం కాదా? చట్టాన్ని అడ్డం పెట్టుకుని కాదా వీళ్ళందరూ ఈ దగులుబాజీ పనిచేస్తున్నారు? అలాగే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు కూడా సమాజము ఈ తీర్పుల పట్ల సమీక్ష ఒకటి జరపాల్సిందే, మళ్ళీ పునఃసమీక్ష జరపమని చెప్పేసి కోర్టుల్ని మనం రిక్వెస్ట్ చేయాల్సిందే. ఇలాంటివి ఎవ్వరూ చేయకుండా, ఏమీ చేయకుండా అరే మనం మాట్లాడుతున్నాం కదా, ఎవడికి వాడే సమాజం బాగుపడాలండి, సమాజం బాగుపడాలండి. ఎవడొచ్చి చేస్తాడు నీ కోసం? ఎలా బాగుపడుతుంది అసలు? అదే నువ్వు నీ ఇంట్లో కూర్చొని ఉండాలి, నేను వండుకొచ్చి నీకు ఇవ్వాలి. నాకేం అవసరం ఉంది? నువ్వు వండుకుంటూ కష్టపడుతూ సాయం అడిగితే ఖచ్చితంగా నేను వచ్చి చేస్తా. నీకు లేదు అని నన్ను వచ్చి అడిగి నీ ప్రయత్నం కూడా ఉంటే నేను నాకు చేతనైన సాయం చేస్తా. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మీడియా వచ్చిన తర్వాత ఉపన్యాసాలు దంచి పడేసేవాళ్లే. వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, ఆడపిల్లలను కోసి కారం పెట్టాలి, ఆడపిల్లలను అట్లా పెడదాం, ఆడపిల్లలను ఖచ్చితంగా కోసి కారం పెడదాం. కానీ ఆ ఆడపిల్లని తీసుకెళ్ళిన మగాడిని ఏం చేద్దాం? మాట్లాడతాం. ఒక ఆడపిల్ల 4 బాయ్ ఫ్రెండ్ని చేస్తుంది, ఆ ఆడపిల్లన నాశనం అయిపోతున్నది ఆడపిల్లల. ఈ రోజు కూడా నేను హెచ్చరిస్తున్నాను, మరి మగవాడి పట్ల జాలి చూపిస్తున్నాము, నాశనం అయిపోతున్నటువంటి ఆడపిల్ల జీవితం గురించి ఈ రోజు ఆడపిల్లలు ఆలోచించటం లేదు. యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ నేను చెప్తున్నాను, మీరు 2, 3, 4 అని చెప్పి ఒకరిని డబ్బు కోసమో, ఒకరిని ఇంకొక దాని కోసమో, ప్రేమ ఒకరితో, పెళ్ళి ఒకరితో ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే అమ్మ ఒక 40 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదా ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత మీకు మనశ్శాంతి కరువైపోతుంది. ఎందుకనంటే మీరు ఏవైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళే దరిద్రులై మీ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే మీరు చూసేటటువంటి జీవితం కరెక్ట్ కాదు. మీ పక్కన కూర్చుని చెప్పేటటువంటి మీ స్నేహితురాళ్ళు చెప్పి పర్వాలేదే వీడున్నాడే వాణ్ణి చూసుకో వీడిని చూసుకో అని చెప్పేటటువంటివన్నీ వాళ్ళు చెడ్డారు కాబట్టి మిమ్మల్ని కూడా ఆ మార్గంలో నడవమని వాళ్ళకి తోడు తెచ్చుకోవడం కోసమే మిమ్మల్ని ఆ రొచ్చులో దిప్పుతున్నారు. ఈరోజు స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు వచ్చిందో ఒక్కసారి వెనక్కి వెళ్ళి మన యొక్క పురాణాలు ఉన్నటువంటి స్త్రీ యొక్క పాత్రను తిరగేసండి. ఏ మత గ్రంథంలోనైనా ఒక స్త్రీ పాత్ర గొప్పగా ఏమన్నా ఉందేమో చూడండి. ఎక్కడా స్త్రీని గురించి ఎవరు గొప్పగా చెప్పలేదమ్మా. స్త్రీని అణిచివేసే వస్తువు కిందే చెప్పారు, అణిచివేచి ఉంచమని చెప్పారు. వాటి నుంచి స్త్రీ తనకు తానుగా పోరాటాలు చేసి ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఎంతో మంది సహాయ సహకారాలతో ఈరోజు బయటకు వచ్చింది. దయచేసి ఆడపిల్లలకు కూడా చెప్తున్నాను, చదువు ముఖ్యము, చదువుతో పాటు ఆర్థిక బలం ముఖ్యం, దానితో పాటు నైతిక విలువలు కూడా ముఖ్యం.